ఆ వృద్ధురాలు ఆ రాయిలో బంగారం ఉందని చూసిన వెంటనే త్వరగా వెళ్లి ఎదురుగా ఉన్న వ్యక్తిని పిలిచి అతనికి చూపించింది. ఆ వ్యక్తి దానిని పరిశీలించినప్పుడు అది నిజంగానే బంగారం అని తేలింది. వృద్ధురాలు ఆసక్తిగా అతని సమాధానం కోసం ఎదురుచూస్తోంది. కాని ఆ వ్యక్తి ఆ నిజాన్ని దాచిపెట్టి ఆ వృద్ధురాలితో ఇది బంగారంలా కనిపించే నకిలీ రాయి అని చెప్పాడు. ఇది విని వృద్ధురాలు నిరాశ చెంది అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆ వ్యక్తి తన కారు దగ్గరకు వచ్చి తన స్నేహితులకు ఫోన్ చేశాడు. మరుసటి రోజు అందరూ ఆయుధాలు, యంత్రాలతో ఆ ప్రదేశానికి వచ్చారు. ఆ తర్వాత వాళ్లు ఎవరూ పైకి రాకుండా కొండపైకి వెళ్లే దారిని కూడా మూసేశారు. వీళ్లు పైకి వెళ్లగానే ఒక వృద్ధుడు వేట కోసం కొండ దగ్గరకు వచ్చాడు. దారి మూసి ఉండటాన్ని చూసి అతను తన కారును బయటే పార్క్ చేసి తన ఆయుధాలను తీసుకుని కొండ ఎక్కడానికి సిద్ధమయ్యాడు. మరోవైపు బంగారం కోసం వెతుకుతున్న వ్యక్తులు పసిడి కొండ దగ్గరకు చేరుకున్నారు. యంత్రాలను తీసి కొండ చుట్టూ పరిశీలించడం మొదలుపెట్టారు. ఆ మరుక్షణమే యంత్రం నుంచి తీవ్రమైన కంపనం ప్రక్రియ రావడం మొదలైంది. ఇది చూసిన ఆ వ్యక్తి ఇక్కడ భారీ మొత్తంలో బంగారముందని త్వరగా అందరికీ చెప్పాడు. ఇది విని సహచరులందరూ చాలా సంతోషించారు. వాళ్ల సంతోషం ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే ఆ వృద్ధురాలు అక్కడకు వచ్చింది. వారి ఆనందాన్ని చూసి త్వరగా వాళ్ల దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తిపై అరుస్తూ నిజం ఏంటో అడిగింది. ఈసారి ఆ వ్యక్తి నిజం చెప్పేశాడు. ఈ కొండ బంగారం కలది. కాని మేము నీకు ఇందులోంచి ఏమీ ఇవ్వము. ఇది విన్న వృద్ధురాలు వాళ్లతో మీరు నాకు నా వాటా ఇవ్వకపోతే నేను ఈ విషయం అందరికీ చెప్పేస్తాను అంది. ఇది విని అందరూ భయపడ్డారు. లియోంగ్ త్వరగా తన సహచరుడిని ఆమెను ఆపడానికి పంపాడు. కాని లాగడం, తోయడం వల్ల పొరపాటున ఆ వృద్ధురాలు లోయలో పడిపోయింది. అందరూ త్వరగా కిందకు వచ్చి చూడగా ఆ వృద్ధురాలు మరణించిందని తెలుసుకున్నారు. కాని వీళ్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్ల చర్యలన్నింటినీ ఒక వృద్ధుడు చూస్తున్నాడు. వృద్ధుడు వెంటనే తన తుపాకీ తీశాడు వాళ్లను కాల్చడానికి. సరిగా అదే సమయంలో కొండ కింద నుంచి ఒక అమ్మాయి అరుపు వినిపించింది. వృద్ధుడు త్వరగా తన దూరదర్శిని తీసి కొండ కిందకు చూడగా ఆమె తన నాన్నమ్మను వెతుకుతూ కొండపైకి వచ్చిన ఆ వృద్ధురాలి మనవరాలు అని తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి ఒకవేళ ఆ వ్యక్తుల చేతికి ఆ అమ్మాయి చిక్కితే వాళ్లు ఆమెను బ్రతకనివ్వరు అని అనుకున్నాడు. వృద్ధుడు త్వరగా పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ అమ్మాయిని తీసుకుని అడవిలో నుంచి బయటకు తీసుకెళ్లసాగాడు.